ఎవరి పేర్లు చెప్పమాక, నీకేం ప్రమాదం లేకుండా చేస్తాం, మేము చూసుకుంటాం. 19 తారీఖున కేసు రిజిస్టర్ చేస్తే ఇమీడియట్గా ఎందుకు అరెస్ట్ చేయలేదు? కమ్ టు ది పాయింట్, చెప్పండి సమాధానం. ఈ లోపల బేరసారాలు చేశారు. ఎవరి పేరు చెప్పొద్దు, మన పోలీస్ కమిషనర్ పేరు చెప్పొద్దు, నీకు సహకరించిన టాస్క్ ఫోర్స్ గురించి చెప్పొద్దు, ఆ డెడ్ బాడీని ఎక్కడ దహనం చేశావో చెప్పొద్దు, అన్నీ మసిపూసి మారేగా చేసేద్దాం, నేను రక్షిస్తాం. ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? నిన్న సెల్ వేశారా? అంబటి రాంబాబుని, మాజీ మంత్రిని, ఒక పొలిటీషియన్ని తీసుకెళ్ళి వంశీధర్ అనే వ్యక్తి లాకప్లో వేశాడు. నన్ను లాకప్లో 7 years బిలో ఉన్న కేసులో లాకప్లో వేసి 24 గంటలు అట్టి పెట్టారు. నన్ను నాగరాజుని వేశారు లాకప్లో. అన్ని సర్వసౌఖ్యాలు ఏర్పాటు చేశారు రాత్రి. ఎందుకు? నాగరాజు ఎవడి పేరు చెబితే డౌట్, అందుకే నాగరాజు ఎవడి పేరు చెప్పడం, నాగరాజు రక్షిస్తారు. ఇది సిట్ చేస్తున్న వ్యవహారం. ఈ సిట్ అనేది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, ద ఐపీఎస్ ఆఫీసర్స్ టోటల్గా సాయి కృష్ణ యొక్క దారుణ హత్య, లాకప్ డెత్ని తుడిచేసింది. నేను ఒకటి చెప్తున్నా, చాలా బాధతో చెప్తున్నా, పోలీసులకి ప్రజల్ని కాపాడలేడు, చంపేసి బరేలు చేసేస్తారు. నాలాంటి పెద్ద నాయకుడిని అనుకో, నా గవర్నమెంట్ వచ్చింది అనుకో, నాకు కోపం ఉంటే నిమ్మకాయల రాజనారాయణ గారిని వేసేయమంట, వేసేస్తారు. ఎస్పీ గారు చెబుతా, వేసేస్తారు. ఆయన ప్రమోషన్ ఇస్తా, శవాన్ని తీసేసి దాచేస్తారు. ఇంకేముంటుంది అంటున్నా? ఏముంటుంది చెప్పండి? ఇలాంటి సంఘటనలను కూడా వెలుగులోకి తీసుకురావడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. హోంమంత్రి విఫలమయ్యారు, ముఖ్యమంత్రి విఫలమయ్యారు. విఫలమవటమే కాదు, ఈ సాక్ష్యాధారాలను తుడిచివేయటంతో వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. ఎంత దారుణం అండి! మేము మీ కోపం ఏంటి మా మీద? మేము సాయికృష్ణ సపోర్ట్ చేసామనేగా. ఎందుకు సపోర్ట్ చేసాం సార్? మేము సాయికృష్ణ చనిపోయాడు కాబట్టి సపోర్ట్ చేశాం. ఒక క్రిమినల్ చనిపోతే నా మీద రుద్దుతారా అంటున్నారు. క్రిమినల్ చనిపోలేదు సార్, 2 గ్యాంగ్ వార్లో కొట్టుకుని ఆ క్రిమినల్ చనిపోతే పట్టించుకోం. పోలీస్ వ్యవస్థ క్రిమినల్ చంపేసింది సార్, అందుకు పట్టించుకున్నాం సార్. మేము అందుకు పట్టించుకుంటే మేము ఈయన పట్టించుకున్నాం కాబట్టి మీరు నాగరాజుని పట్టించుకుంటారా? జిందాబాద్ నాగరాజు అంటారా? చెప్పండి, నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు. సాయికృష్ణ తల్లి గారిని పరామర్శించడానికి వెళ్ళారు, విజయలక్ష్మి గారిని. ఎవరు వెళ్ళారు? ఉదయభాన్ వెళ్ళాడు. ఉదయభాన్ అమ్మట కొంత బ్యాచ్ వెళ్ళింది, మొత్తం జనసేన బ్యాచ్. అక్కడ పలరిచ్చారు, పవన్ కళ్యాణ్ గారు పంపించారమ్మా అని చెప్పారు. శభాష్, ఓకే. కట్ చేస్తే ఉదయభాన్ మినహా మిగతా బ్యాచ్ అంతా నాగరాజు జిందాబాద్. అక్కడ నాగరాజు ఇంటికాడ ఇదే బ్యాచ్. ఆర్ యూ ఫీలింగ్ షేమ్? పవన్ కళ్యాణ్ గారు, ఆర్ యూ నాట్ ఫీలింగ్ షేమ్? ఇక్కడేమో విజయలక్ష్మి గారి కన్నీళ్లు తోడడానికి వస్తారు, అక్కడేమో సాయికృష్ణ నాగరాజు జిందాబాద్, నాగరాజు వీరుడు, నాగరాజు అనేవాడు గొప్పవాడు అని చెప్తారు. చెప్పండి సార్ సమాధానం. మీరు చెప్పరులే, ఆ దుర్గేష్ చెప్పనండి. ఏంటి అన్యాయం? ఇంత దారుణంగా మీరు వ్యవహరిస్తున్నారంటే ఎక్కడికి పోతున్నారు? పట్టుదలగా పోయి తప్పులు చేసుకుంటున్నారు. మీ మీద ప్రజలకు వేరే అభిప్రాయం ఉంది మొన్నటిదాకా. ఏదో వీరుడు సూర్యుడు న్యాయం కోసం పోరాడతాడు. న్యాయం కోసం పోరాడరు, అన్యాయం వెంట ఉండి, నాగరాజు వెంట ఉండి మీరు పోరాడుతున్నారు. ఇది చాలా దారుణం. క్రిమినల్ని మేము సపోర్ట్ చేయటం, క్రిమినల్ని శిక్షించమనే మేము కోరిక. క్రిమినల్ని చంపమాకండి సార్ అంటున్నా. దోమ చంపేయడానికి, బొద్దింక చంపేయడానికి, ఎలుక చంపేయడానికి, మేక కోసేయడానికి ఒక ప్రాణం. దో ఈజ్ ఎ క్రిమినల్. ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తున్నారు. ఇది దారుణమైనటువంటి అంశం. పవన్ కళ్యాణ్ గారు ఆత్మవిమర్శ చేసుకోండి. రాత్రి పడుకునే ముందు గుండె మీద చేయి వేసుకొని నాగరాజును సపోర్ట్ చేయడం తప్పు అనే విషయాన్ని తెలుసుకోండి. చనిపోయినటువంటి సాయికృష్ణ మీద కక్ష పెట్టుకోమాకండి. చనిపోయాడు, దారుణంగా బూడిదైపోయాడు. సాక్ష్యాధారాలు లేకుండా పోతున్నాయి సార్. సాక్ష్యాధారాలు తీసుకురండి సార్. నిజానికి హోంమంత్రి రాజీనామా చేయాలి. పోలీస్ స్టేషన్లో 1 year ఫుటేజ్ తీసేసినందుకు రాజీనామా చేసిపోవాలి. పోరలేదు, నాకు తెలుసు. దాన్ని బట్టి ఎలాడతారు. ఎన్ని ప్రాణాలు పోయినా మీకు పదవులే ముఖ్యం తప్ప ప్రాణాలు ముఖ్యం కాదనేది అర్థమైపోతుంది. ఇది చాలా దారుణమైన అంశంగా నేను భావిస్తున్నాను. ఆ సిట్లో వేసినటువంటి వాళ్ళందరూ విచారణ ప్రారంభంగానే ఒక పోలీస్ స్టేషన్లో 1 year సీసీ ఫుటేజ్ పోయిందే. పవన్ కళ్యాణ్ గారు ఇంతగా దిగజారిపోతాడని నా జన్మలో అనుకోలేదు. సాయి కృష్ణకు మర్డర్లో నాగరాజును సపోర్ట్ చేసేటటువంటి నీచమైన పరిస్థితికి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నాగరాజును సపోర్ట్ చేసే దీనస్థితికి వెళ్ళిపోయిందంటే వ్యవస్థ సర్వనాశనం అయిపోయిందని మాత్రం చెప్పచ్చు. 18 మాసాలు స్టోర్ చేయవలసినటువంటిది ఉష్కాకి ఎత్తిపోయింది. సిట్టేయంగానే తీశారు. అది చూస్తే మొత్తం తీసిపోయేది. సాయికృష్ణే చంపారా, ఇంకా ఎంతమందిని చంపారు, ఎన్ని శవాలు ముంచేశారు, ఏం జరిగింది మొత్తం తెలుస్తుందని మొత్తం ఎత్తేశారు. ఏం చేయాలి? ఇంకా నాకు తెలిసి న్యాయస్థానాలు దీన్ని సీరియస్గా తీసుకుంటాయని, సిబిఐ ఎంక్వైరీ వేస్తారని నేను నమ్ముతున్నాను. లేదు, సిబిఐ ఎంక్వైరీ లేదు, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, ఆలోచన చేస్తాం.
అయితే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా శిక్షలు పడుకోకుండా ఉండేందుకు నామరూపాలు లేకోకుండా తుడిచేస్తున్నారు సాక్ష్యాధారాలని సిట్టు నాయకత్వంలో. ఇది ప్రమాదం. అది నేను చెప్పదలుచుకున్నాను.